హాయ్ అండి, కంచు గీ పాట్ అండి. ఇంతకు ముందు కూడా మన దగ్గర ఉంది, బట్ అది షేప్ డిఫరెంట్ అండ్ కొంచెం హైట్ లో వస్తుంది. ఇది వచ్చేసి బుజ్జిగా ఇలా ఈ షేప్ లో ఉంటుంది. ఇది కూడా అంతే అండి, 200 ml గీ ఈజీగా పడుతుంది. మీరు హీట్ చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు హీట్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు అనమాట. బట్ కంచు అనేది చాలా కేర్ఫుల్ గా వాడండి, కింద పడితే పగులుతుంది. అండ్ గీ కూడా మీరు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ గీ కూడా తొందరగా పాడవదు అనమాట. టిన్ కోటింగ్ ఉంటేనే వాడాలి అంటారు. కంచు మేకింగే టిన్ తో చేస్తారండి, సో మీకు ఆ ప్రాబ్లం ఏం అవసరం లేదు. అండ్ దీని సౌండ్ చూపిస్తాను. వైబ్రేషన్ ఇంపార్టెంట్ అండి, సౌండ్ కాదు. అదేంటండి కంచు మోగినట్టు కనకం మోగన అంటారు కదా, అంటే ఇది కింద పడితే, కంచు కింద పడితే ఏంటంటే అండి చెవులు నొప్పి వచ్చేంతసేపు మోగుతూ ఉంటుంది కాబట్టి అలా అంటారండి. అంటే కంటిన్యూస్ గా ఆ సౌండ్ అనేది వస్తూ ఉండాలి. సౌండ్ ఇట్లా వచ్చి ఆగిపోవడం కాదు, ఇలా వైబ్రేషన్ ఇలా కంటిన్యూస్ గా వస్తుంది అనుకోండి, అందుకు అలా అంటారు కంచు మోగినట్టు కనకమ్మ మోగునని. సో ఈచ్ ఐటమ్ అనేది డిఫరెంట్ గా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇదొక సౌండ్ వస్తుంది, ప్లేట్ ఒక సౌండ్ వస్తుంది. ఇది కూడా 78% కాపర్, 22% టిన్ అండి. బట్ రేషియో 4:1 అంటారు కాబట్టి 80-20 ప్యూరిటీ అని చెప్తామన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 2750 అండి. దీనికి కూడా టెస్టింగ్ రిపోర్ట్ పంపిస్తాము మీరు ఆర్డర్ చేసినప్పుడు. అండ్ ఇది ఒకవేళ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.